వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం మటన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక జార్లోకి చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్: ఎల్లిపాయలు, అల్లము, కొబ్బరి. చూడండి, కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొబ్బరి వేసుకోవాలండి. ఎల్లిపాయలు, అల్లము ఆ మటన్కి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు, చెక్క, లవంగము. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ అండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఉల్లిపాయ ఇవన్నీ కలిపేసి ఇష్టమైతే యాడ్ చేసుకోవాలి అనుకుంటే టమాటా కూడా ఒక చిన్నది యాడ్ చేసుకోవచ్చండి. కావాలి అనుకున్న వాళ్ళు మెత్తగా పేస్ట్ పట్టేసి, చూడండి ఇలా మెత్తగా పేస్ట్ పట్టి ఈ పేస్ట్ని దీంట్లో కలిపేసుకోండి. మొత్తం ఈ మటన్లో ఈ పేస్ట్ మొత్తం కలిపేయండి. మటన్ నార్మల్గా స్టవ్ మీద వండాలి అంటే అవ్వదండి, చాలా టైం తీసుకుంటుంది. నేను కుక్కర్లో పెడతాను. నేనే కాదు, 90% కుక్కర్లోనే వండుతారండి. ఈజీగా అయిపోతుంది. 7-8 విజిల్స్ వస్తే ఈజీగా మటన్ అనేది ఉడికేసిద్ది. చూడండి, ఈ విధంగా నీట్గా కలుపుకొని, ఆయిల్ నాకు తక్కువగా అనిపించిందండి, నేను కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోద్దండి. ఎంతసేపు పట్టదు, హాఫ్ అన్ అవర్లో మటన్ వండేయచ్చు. ఈ విధంగా వండితే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీనికి మూత పెట్టేసుకొని ఆ పేస్ట్ని ఇందులో కలిపానండి. మీకు అర్థమైంది కదా, పేస్ట్ని కలిపేసి కొంచెం కారం తక్కువగా అనిపిస్తుందండి, అందుకని నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ రానిచ్చుకోవాలండి. దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక గిన్నెలోకి, చూడండి, ఆయిల్, కొంచెం నేను జీలకర్ర, షాజీరా వేసుకుంటానండి. ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటానండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదండి. వీటిని సన్నగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసిన ఉడికిన చికెన్ అనేది ఉంటుంది కదండి, ఈ కుక్కర్ మూత తీసేసి ఇవి మెత్తగా, చూడండి ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఒకసారి. అయితే మటన్కి ఈ మీట్ మసాలా వాడతానండి. నాకు ఎందుకు ఇది టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని నేను ఇది వాడతానండి. ఆ ఎర్రగా వేగిన ఆనియన్ ముక్కల్లో ఈ మటన్ అనేది వేసేయాలండి. వేసేసి కొంచెం కొత్తిమీర, దీంట్లోకి గరం మసాలా, పై మసాలా, నేను చూపించిన మీట్ మసాలా ఈస్ట్ అండి. ఈ కంపెనీది నాకు నచ్చిద్దండి. చికెన్ కానీ దీనికి నేను ఒక్కొక్కసారి ఏంటంటే మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటాను. టైం లేని పక్షంలో ఇది యూజ్ చేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది. మటన్ని ఈ విధంగా కొత్తిమీర వేసేసి కొద్దిసేపు ఒక 5 to 10 minutes ఉడికిస్తే దగ్గరగా వస్తుందండి. మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం 10 minutes ఉడికిస్తే దగ్గరగా వస్తుంది. దీంట్లోకి రాగి సంకటి చేసుకొని ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే నేను ఈ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా కానీ కంపల్సరీ రాగి సంకటి కావాలి అనేసి అడుగుతారు. నేను కంపల్సరీ రాగి సంకటి చేస్తానండి. చాలా ఈజీగా అయిపోద్దండి మటన్ కర్రీ. చూస్తున్నారు కదా, గరం మసాలా, పై మసాలాలు కూడా వేసేస్తాను. 10 minutes ఉడికితే చాలండి, కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఎవరైనా మటన్ కర్రీ చేసి ఒకసారి చూసి కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, దయచేసి ఒక లైకే కదా, లైక్ చేయండి. చూడండి దగ్గరగా వస్తుంది కదా, ఇంకొక 10 minutes అనేది ఉడికినిచ్చి ఈ స్టవ్ ఆఫ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.